హాయ్ అండి. ఈరోజు వీడియోలో ప్లెయిన్ బ్లౌజు పర్ఫెక్ట్గా రావాలంటే ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను. ఇక్కడ నాకు బుటాస్ వచ్చినాయండి. ఈ బుటాస్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు చూసుకుని మాత్రమే కటింగ్ చేసుకోవాలి. నేను చెప్తూ ఉంటాను కదా, కోరాస్ అనేవి ఆపోజిట్లో పెట్టుకుని కటింగ్ చేసుకోవాలని. కానీ ఇక్కడ అలా ఉండదండి. మనకి బుటాస్ని బట్టే కటింగ్ అయితే ఉంటుందన్నమాట. ఇలాగా మనకు ప్రింటెడ్ వచ్చినప్పుడు. కాబట్టి నాకు రైట్ సైడ్ వైపుకి అయితే కోరా వచ్చింది. సగానికి ఫోల్డ్ చేశాను, మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేశాను. అంటే 4 ఫోల్డింగ్లు హ్యాండ్స్ కట్ చేయడానికి. ఇక్కడ చూసారా, ఇక్కడ కోరా ఉంది కదా, ఈ కోరాని ఇలాగే ఉంచేసి నేనైతే హెమ్మింగ్ పట్టీ కోసం నాకు స్కేల్ ఎంత వెడల్పు ఉందో అంత పెట్టేశాను. మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ హైటు ఎంత ఉందో అంత తీసుకోవాలి. వీళ్ళు కొంచెం పెంచమన్నారు, నేనైతే 1 ఇంచ్ పెంచాను. పెంచిన తర్వాత ఈ హ్యాండ్ హైట్ చూసారా, మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ప్రకారం చూసుకోండి. పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసుకోండి. ఎల్ స్కేల్ వాడితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలండి. ఆర్మ్ లూజ్ ప్రకారం మనకి చంక డౌన్ అనేది ఉంటుందన్నమాట. ఇలాగ పట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇలాగా మన పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చూసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ నుంచి చూడకూడదు, సరిగ్గా రాదు. ఇలా పట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు నాకు దగ్గర 9.5 వచ్చిందండి. 9వ నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వచ్చింది కాబట్టి మనకి చంక డౌన్ అనేది 3.5 ఇంచులు అయితే తీసుకోవాలి. అయితే ఇది డీప్ నెక్ బ్లౌజ్ అండి. ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ కప్పితే చెస్ట్ లూజ్ వస్తుంది కదా, కానీ ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి మీరు నెక్ కింద నుంచి చూసుకుంటే ఇంకా బాగా వస్తుందండి. వీళ్ళకి యాక్చువల్గా అయితే 41 సైజు కన్నా ఎక్కువే ఉంది, అంటే దగ్గర 41 ప్లస్ అనమాట. చంక డౌను ఆర్మ్ లూజ్ 9వ నెంబర్ కాబట్టి చంక డౌన్ 3.5 ఇంచులు అయితే తీసుకోవాలి. ఇలా ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి. ఇక్కడ 1 ఇంచ్కి మార్కింగ్ వేసుకుని ఇలా నీట్గా ఇలా కర్వ్ అనేది తిప్పేసుకోండి, అంతే. ఓకేనా. మళ్ళీ ఇలా క్రాస్గా చూసుకోండి. ఇలాగా 1 ఇంచ్ వరకు ఎంత వచ్చిందో చూసుకుని ఇలా క్రాస్గా చూసుకుని చూడండి. ఇలా క్రాస్గా 9.5 అంటే దాటిపోయిందనమాట. నాకు కొంచెం అతుకు పడుతుంది. ఈ రెండిట్ల మధ్యలో అంటే ఈ ఆర్మ్ లూజ్కి మధ్యలో ఒక 1/2 ఇంచ్ లోతుతోటి ఫ్రీ హ్యాండ్ తోటి కర్వ్ అనేది తిప్పేసుకోవాలి. చాలామంది అడుగుతున్న ఫ్రీ హ్యాండ్ తోటి కర్వ్ ఎలా తీసుకోవాలని. ఇలా తీసుకుంటే సరిపోతుందండి. సో నేనైతే ముందు వీడియోస్లో చూడండి, కర్వ్ స్కేల్తో ఎలా కట్ చేయాలో కూడా చాలా క్లియర్గా ఉంది. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇక 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకోండి. ఇక్కడ మిడిల్ ఒక చిన్న టక్ ఇవ్వండి. 2 లేయర్స్ని సపరేట్గా తీసుకుని లోత్ అనేది కట్ చేసేసుకోండి. ఇలా లోపలికి లోత్ అనేది నీట్గా కట్ చేసుకోండి. ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి ఒక మార్కింగ్ వేయండి. నాకు సైడ్కి అతుకులు పడతాయి, కుట్టేటప్పుడైనా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. అయితే బ్యాక్ పార్ట్ అయితే మాత్రం మనకి ఫ్లవర్స్ కూడా మంచిగా కరెక్ట్గా ఉండాలి. నాకు ఇక్కడే వస్తాయి ఫ్లవర్స్. సో ఇక్కడైతే నేను ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేస్తాను. ఎలాగో నాకు సైడ్కి అతుకులు పడతాయి కాబట్టి ఈ పీస్ అనేది బాగా యూజ్ అవుతుంది. కానీ పైనుంచి కింద వరకు అతుకు పడుతుందండి. అందుకు నేను కొంచెం ఎక్కువ కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇదిగోండి, కొంచెం ఎక్కువ కట్ చేసుకుంటున్నాను. అతుకు ఎక్కువే పడుతుంది. తర్వాత కింద నడుం పట్టీ కోసం నేను ఒక 1/2 ఇంచు, హైట్ పెంచడానికి 1 ఇంచు ఇలా మార్కింగ్ వేసుకున్నాను అనమాట. ఇక్కడ కట్ చేసిన ఈ పీసెస్ అనేవి మనకి సైడ్ జాయింట్ వేయడానికి యూజ్ అవుతాయి. సో దీన్ని తీసేసి పక్కన పెడతాను. ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో చెస్ట్ లూజ్ ఎంత ఉందో నేనైతే క్రాస్ చెక్ చేశానండి. నెక్ కింద నుంచి 42 ఇంచులు వచ్చింది. 4వ భాగం 10.5, ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. పెద్ద సైజు బ్లౌజ్లో వస్తే నెక్ కింద నుంచి చూసుకోండి, చాలా బెస్ట్ అండి. ఎందుకంటే బాడీ ఎక్కువ ఉంటుంది కదా. సో ఆర్మ్ లూజ్ ప్రకారం కన్నా చెస్ట్ లూజ్ ప్రకారం వెళ్తే చాలా బాగా కుదురుతాయి. తర్వాత బ్లౌజ్ హైట్ కింద ఖర్చులు వదిలేసాం కదా, పట్టీ కోసము 1 ఇంచ్ ఎగస్ట్రా పెట్టాం కదా, అదంతా వదిలేసి హ్యాండ్ హైట్ ఖర్చులతో కలిపి ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇలా స్ట్రెయిట్గా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ సైజు బ్లౌజ్కి 40+ సైజు బ్లౌజ్కి నెక్ విడ్త్ 2.5 ఇంచులు ఉండాలి. ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్ తీసుకోండి. 2.5 ఉండాలండి. 2.5 ఉంటేనే కరెక్ట్గా ఉంటుంది, లేదంటే దగ్గరికి అయిపోతుంది నెక్ అనేది. ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్. ఇప్పుడు చిన్న సైజు షోల్డరు ఎంత ఉందో చూసుకోండి. చిన్న సైజు షోల్డరు ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి. నెక్ పక్కన ఒక 1/4 ఇంచ్కి ఖర్చుకు మార్కింగ్ వేసాం కదా, అక్కడ నుంచి చూసుకోవాలి చిన్న సైజు షోల్డర్ అనేది. ఫుల్ షోల్డర్ నాకైతే 6.5 వచ్చిందండి. 6 మీద 2 గీతలు అన్నమాట. చంక డౌన్ 6.5 ఇంచులు అయితే తీసుకోవాలి. ఇక్కడ కూడా 6.5 వచ్చేటట్టు చూసుకోండి, ఎందుకంటే స్ట్రైట్గా లైన్ రావడానికి అనమాట. స్ట్రైట్గా లైన్ రావడానికి.
పైన కింద ఈక్వల్గా ఉంటే స్ట్రేట్గా లైన్ వస్తుంది. ఇక్కడ కూడా 6:15కి మార్కింగ్ వేసుకోండి. చంక డౌన్ 6:30. చెస్ట్ వచ్చేసి 10:30. ఓకేనా. నెక్ కింద నుంచి చూసుకున్నాను. ఆర్మ్ లూజ్ ప్రకారం వెళ్ళిన వస్తుంది, కానీ కొంతమందికి ఏంటంటే కొంచెం ఫ్రీగా కావాలంటారు పెద్ద సైజు వాళ్ళు, అది దాన్ని బట్టి వెళ్ళాలన్నమాట. ఎల్ స్కేల్ మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ ఒక మార్కింగ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. ఇప్పుడు నెక్ డీప్ తెలియాలంటే వీపు పార్ట్ని సగం కింద ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇక్కడ నుంచి కింద నెక్ కూడా కిందకి దింపుతున్నానండి. నడుం పట్టికి ఎంతైతే ఖర్చు కావాలో అంత వదిలేసుకుని ఖర్చులతో కలిపి పైన మార్కింగ్ వేసుకోండి. పైన 2:30, కింద 3:30 తీసుకోవాలండి. 1 ఇంచ్ ఎక్కువ తీసుకుంటేనే వీళ్ళకి నెక్ రౌండ్ అనేది బాగుంటుంది, పెద్ద సైజు కాబట్టి. ఇలా షేప్ ఇచ్చేసేయండి. కర్వ్ స్కేల్ తోటి ఇలా నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి. ఇలా నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోవాలి. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఈ కార్నర్ దగ్గర ఎల్ షేప్ దగ్గర 1.5 ఇంచులకి మార్కింగ్ వేసుకోండి. ఇలా కర్వ్ స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోవాలి. ఇలాగా ఈ 2 లైన్లు ఎల్ షేప్కి టచ్ అయ్యేటట్టు. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి. షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేయండి. వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకుంటే మనకి 9.5 ఇంచులు అయితే రావాలి. ఇలాగా చూడండి, ఇలా ఇక్కడికి వచ్చిందనమాట నాకు. అంటే చెస్ట్ లూజ్ కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి అయితే మళ్ళీ చెక్ చేస్తాను. 10.5 ఇంచులు అయితే ఉండాలండి. 10.5. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోవాలన్నమాట. నేనైతే కొంచెం కిందకి దింపుతున్నాను. అంటే 6:15 పెట్టాను, ఇప్పుడు 6:30 పెడుతున్నాను. మళ్ళీ 1.5 ఇంచుకి మార్కింగ్ వేసుకుని కర్వ్ స్కేల్తో నీట్గా కర్వ్ అనేది తిప్పేసేయండి. ఇప్పుడు గీత కింద నుంచి కొలుచుకోండి. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోవాలి. 9.5 ఇంచులు అయితే నాకు ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేసింది. నడుము లూజు 36 ఇంచులండి. 4వ అంటే కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు అయితే కొలుచుకోండి. ఇదిగోండి, కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. నాకు వచ్చేసి 37 ఇంచులు వచ్చింది. 4వ భాగం 9:15, డాట్ కోసం 1 ఇంచ్ కలిపితే 10:15 అనమాట. 10:15కి ఒక మార్కింగ్ వేశాను. ఇక్కడ సగానికి ఫోల్డ్ చేసి ఒక మార్కింగ్ వేశాను. అక్కడి నుంచి మనం డాట్ మార్కింగ్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా నీట్గా కటింగ్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతేనండి. ఇలా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. చూడండి ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగే. మళ్ళీ మార్చకండి. మార్కింగ్ని మార్చేస్తే మనకి సరిగ్గా రాదనమాట. ఎక్కడికైతే మార్కింగ్ వేసాను నడుము దగ్గర అటు ఒక 1/2 ఇంచు ఇటు ఒక 1/2 ఇంచు. హైట్ వచ్చేసి 4 ఇంచులు తీసుకోండి. డాట్ హైట్ సరిపోతుంది. హైట్ వచ్చేసి 4 ఇంచులు తీసుకోండి. అంతే, అయిపోయిందండి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్ కటింగ్ అండి. అయితే మనకు వీలైతే ఫ్లవర్స్ కరెక్ట్గా ఉండేటట్టు తీసుకోవచ్చు, లేదంటే మనకి ఎటు కరెక్ట్గా క్లాత్ వస్తుందో అటు చూసుకోవాలన్నమాట. నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను కరెక్ట్గా వచ్చేటట్టు. రాకపోతే మాత్రం ఇదిగోండి ఇక్కడ పెడితే ఇలా వస్తుంది. ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలండి. ఓపెనింగ్స్ అనేవి మన వైపు ఉండాలి. ఇలా క్రాస్గా పెట్టేసేయండి. క్రాస్గా పెట్టేసుకుని ఇలా ఇలా ఇక్కడ ఈ కూర ఉన్న క్లాత్ని నేను కొంచెం కట్ చేస్తున్నాను, పట్టి అతకడానికి ఈజీగా ఉంటుంది కదా, అందుకుని ఇలా క్రాస్గా పెట్టేసేయండి. ఇలా క్రాస్గా పెట్టేసుకుని యాస్టీజ్గా మార్కింగ్ వేసేయండి. యాస్టీజ్గా ఇలా ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోవాలి. ఇలాగ సైడ్కి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఈ కార్నర్ దగ్గర నుంచి కూడా మన వైపుకి ఒక మార్కింగ్ అయితే చేసుకోండి. ఇలాగా ఇలా మొత్తం కూడా ఇలా మొత్తం కూడా చూడండి. ఇలాగా ఇలా పట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి
కింద షేప్ బెల్ట్ జాయింట్ వరకు ఎంత వచ్చిందో చూడండి. పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ నుంచి సైడ్ జాయింట్ వరకు చూడండి ఎంత వచ్చిందో. నాకు వచ్చేసి 13 ఇంచులు వచ్చిందండి. పైన షోల్డర్ దగ్గర వదిలేసి 13 ఇంచులు అనమాట. అంటే ఇక్కడికి అనమాట 13 ఇంచులు. ఇంకోండి ఇది ఇక్కడ 13 ఇంచులు. ఓకేనా, ఇది అయిపోయిందండి. ఇంకా ఫ్రంట్ పార్ట్తో పని లేదు. చూసారు ఎంత ఫోల్డింగ్ అనేది ఎక్కువ వచ్చిందో, 2 ఇంచులు 2.5 ఇంచులు అని చెప్తూ ఉంటారు కదా, అలా ఏం ఉండదు. జస్ట్ సైజుని బట్టే ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్, అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ హైట్ అయిపోయింది. ప్రతిదీ కూడా ఆది బ్లౌజ్ నుంచి మాత్రమే చూసుకోవాలి. ఫ్రంట్ నెక్ తెలియాలంటే ఇలాగ కరెక్ట్గా ఉక్స్ పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకోండి. మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, షోల్డర్ కుట్టు ముందుకు రాకూడదు. వస్తే మాత్రం మనకి సరిగ్గా రాదనమాట. పైన షోల్డర్ కుట్టు దగ్గర చూసుకుంటే నాకు 7 ఇంచులు వచ్చింది. ఒక 2 గీతలు ఎక్కువ తీసుకోవాలని, ఎందుకంటే నెక్ దగ్గర స్లోప్ ఇస్తాను కదా భుజాలు జారకుండా, అందుకని ఒక 2 గీతలు అయితే ఎక్కువ తీసుకోవాలి. పైనుంచి 7.2కి మార్కింగ్ వేసుకొని ఇలాగా నెక్ రౌండ్ అనేది ఇలా నీట్గా తీసేసుకోండి. ఇప్పుడు నెక్ దగ్గర నుంచి కింద నుంచి 2 ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి. మన వైపు నుంచి 2.5 ఇంచులు, డాట్కి మధ్యన గ్యాప్ 1 ఇంచు, ఇలాగా 1 ఇంచు. హైట్ వచ్చేసి ఖర్చులతో కలిపి, మెయిన్ డాట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి. ఎందుకంటే మళ్ళీ మనం షేప్ బెల్ట్ జాయిన్ చేసేటప్పుడు ఖర్చులన్నీ లోపల వెళ్ళిపోతాయి కదా, దాన్ని బట్టి అనమాట. చంక దగ్గర ఒక 1/2 ఇంచు లోతు అయితే తీసేసుకోండి. ఇలాగా షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి. ఇలాగ సైడ్ జాయింట్ వైపు కూడా మీరు ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి. పైన హ్యాండ్స్ జాయిన్ చేయడానికి చంక దగ్గర, కింద షేప్ బెల్ట్కి, ఆ రెండిట్లతో కలిపే మీరు ఖర్చులు అనేవి తీసుకోవాలి. ఆది బ్లౌజ్ ప్రకారం వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 1/2 ఇంచు వదిలేయండి నెక్ దగ్గర. ఈ రెండిట్లకి మధ్యలో ఎంత వచ్చిందో చూసుకుని ఒక మార్కింగ్ వేయండి, అంతే సరిపోతుంది. ఈ రెండిట్లను బ్యాలెన్స్ చేసుకుంటూ 3వ డాట్. అర్థమైంది కదా. నెక్ దగ్గర ఒక 1/2 ఇంచు వదిలేసుకుని ఈ రెండిట్ల మధ్యలో ఒక మార్కింగ్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా అంతే, ఇక్కడ కూడా అంతే, ఇటు సైడ్ కూడా అంతేనండి. నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, అదే కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి. ఇక్కడ కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి. అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేయండి. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా అంతే. అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ వేసుకుని పక్కన పెట్టేసేయండి. ఇంకా అయిపోయిందండి. ఇప్పుడు షేప్ బెల్ట్ కటింగ్ చేసుకోవాలి. ఇలా పొడుగు వచ్చేసి ఒక 11 ఇంచులు తీసుకోండి. పెద్ద సైజు కదా, 11 ఇంచులు అయితే తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ మీద ఇలా ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని చూడండి ఎంత డిఫరెన్స్ వచ్చిందో. షేప్ బెల్ట్ అనేది ఒక 1/2 ఇంచు పైకి వదిలేస్తే నాకు వచ్చేసి దగ్గర 3 ఇంచులు అయితే వచ్చిందండి. పర్లేదు, 3 ఇంచుల వరకు అయితే పర్లేదు, మరీ 4 ఇంచులు అలా రాకూడదు. సో ఇక్కడ నాకైతే కరెక్ట్గానే సరిపోతుంది 3 ఇంచులు. ఒక 1/2 ఇంచు పైన టేప్ని వదిలేస్తే నాకు 3.5 వచ్చింది. ఇక్కడ కూడా 3.5 అయితే ఇక్కడ వస్తుంది. ఇక్కడ కొంచెం సెట్ అవుతుంది, చూసుకోవాలి. ఇక్కడ పొడుగు వచ్చేసి ఒక 11 ఇంచులు తీసుకోండి, పెద్ద సైజు కాబట్టి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇక్కడ 11.5 ఇంచులు తీసుకున్నాను. టేప్ను ఒక 1/2 ఇంచు పైకి వదిలేస్తే 3.5 వచ్చింది. సైడ్ జాయింట్ వైపుకేమో 3 ఇంచులు వచ్చింది. ఇక్కడ 3 ఇంచులకు మార్కింగ్ వేసుకుని షేప్ దగ్గర 2.5 ఇంచులు ఇచ్చేసుకుని ఇలాగ ఇచ్చేసేయాలి షేపు, అంతే. చాలా సింపుల్. ఇంకొక లేయర్ వస్తుందండి మనకి. ఇలా నీట్గా కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే, ఇలాగా. ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత వచ్చేసి ఇలా క్రాస్గా కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే, ఇలా క్రాస్గా. ఎందుకంటే మనం నెక్ కోసం అనమాట. సెల్ఫ్ పైపింగ్ వేసేస్తాను నేను, లేదంటే హెమ్మింగ్ పట్టి ఇంకా
మలిచి కుట్టేయటమే. వీళ్ళకి హెమ్మింగ్ చేస్తే నచ్చదనమాట. అంటే నచ్చదు అంటే ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటుంది, నాకు నార్మల్గానే కటింగ్ కుట్టేసేయండి హెమ్మింగ్తో పని లేకుండా అంటారు. అందుకని కొంచెం క్లాత్ ఎక్కువ పెట్టుకునే కట్ చేస్తున్నాను, 1.5 ఇంచ్ ఉండేటట్టు. ఇలాగా ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. అంతే ఫ్రెండ్స్, చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.